దేవునికి స్తోత్రం. రాకడ వర్తమానం వినుచున్న ప్రతి సహోదరుడుకు సహోదరిని ప్రభుని యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు అంశము నడుచుచున్న యేసు అనే అంశమే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నడుచుచున్న యేసు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ప్రియమైన దేవుడా, శిష్యులు సముద్రం మీద వారు ప్రయాణం చేశారు. అర్ధరాత్రి కాడ 4వ జామున యేసు ప్రభువు నడుచుచు సముద్రం మీద వస్తున్నాడు. ఈ శిష్యులు చూసి తొందరపడి భూతము దెయ్యము అనుకుని కేకలు వేస్తున్నారు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాను. ఎందుకంటే ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసు ప్రభువు సముద్రం మీద నడుస్తున్నాడు. మీరు ముందు నడవండి, నేను వెనకాల వస్తానని యథావిధిగా ఆయన వాడుకు చొప్పున ప్రార్థన ఏ స్థలంలోకైతే చేయటానికి వెళుతున్నాడో అదే స్థలానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుని 4వ జామున సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. అప్పుడు ప్రియమైన సహోదరుడు వీళ్ళందరూ కూడా చూసి తొందరపడి భూతమని కేకలు వేస్తే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, భయపడకుడి, నేనే, భయపడకుడి. అలాగే ప్రియమైన సహోదరుడు సహోదరి, మనము కూడా విశ్వాస జీవితంలో నిలకడగా నిలబడాలని నడవాలని మనం ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా లేకపోతే విశ్వాసంలో కానీ మనం నిలబడలేము, నడవలేము. కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి మనలో ఉండాలి. అయితే వారు దేవుని వెంట నడుస్తున్నారు కానీ దేవుని చేస్తున్న కార్యాలు చూస్తున్నారు కానీ అప్పటికి వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి లేదు. గనుక యేసుప్రభుని గుర్తుపట్టలేక వారు ఏం చేశారంటే భూతము భయపడకూడదు అన్నాడు. అలాగే చదువుకొనుచున్న విద్యార్థులారా, మీరందరూ కూడా చదువుతున్న సమయం ముందు, రాత్రి సమయం ముందు కానీ పగల సమయం ముందు కానీ, రాత్రి సమయంలో మీరు చదువుకున్న సమయం ముందు, పండుకొని నిద్రపోతున్న సమయం ముందు దేవుడు మీ విశ్వాసం బట్టి కళ ద్వారాగా, దర్శనం ద్వారాగా ఏదో ఒక రూపాన మీకు కనిపించవచ్చు. అప్పుడు మీరు భయపడవలసిన పని లేదు. పరీక్షలు రాస్తున్నప్పుడు కూడా భయపడవలసిన పని లేదు. మీరు నడుస్తున్నప్పుడు కూడా భయపడవలసిన పని లేదు. ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా భయపడవలసిన పని లేదు. ఏ విషయాలు కూడా మనం భయపడకుండా, అధైర్యపడకుండా ధైర్యంగా విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరి కార్యం చేస్తాడు. గనుక మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో కూడా చూసినప్పుడు, వారు ప్రయాణమై యెరూషలేమునకు వెలుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయము ముందిరి. వెంబడించిన వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పుచు, ఇదిగో మనము యెరూషలేమునకు వెళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచినని చెప్పాను. ప్రియమైన సహోదరుడా, యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఇలాగ మనం యెరూషలేము వెళ్తున్నాం కనుక యెరూషలేములో మనుష్య కుమారుని ఇలా బంధిస్తారు,
ఇలా కొడతారు అని 12 మంది శిష్యులను పిలిచి, ప్రియమైన సహోదరుడా చెప్తున్నాడు, మీరు భయపడకండి. మనుష్య కుమారుడు లేఖనాల ప్రకారంగా పాపుల చేతికి అప్పగించబడాలి కనుక ప్రధానుల చేతికి, అధికారుల చేతికి అప్పగించబడాలి. ఇవన్నీ కూడా ప్రవక్తల యొక్క లేఖనాల ప్రకారం నెరవేరుతుంది కనుక మీరు భయపడకండి, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి అని యేసు ప్రభు శిష్యులకు ముందే చెప్తున్నాడు. అదేవిధంగా మనము కూడా ఏ స్థలములో కానీ, ఏ విషయాల్లో కానీ మనం భయపడవలసిన పని లేదు. ప్రభు మీద సమస్తమును ఆనుకుని ప్రభుకి అప్పగించి, ప్రభువా నీవే ఉన్నావు మా పట్ల కార్యాలు చేసేవాడు, ఏదో పలానా సమస్య మాకు ఎదురైంది, పలానా ఒత్తిడి మాకు వస్తుంది, పలానా వాళ్ళ ద్వారా మాకు ఒత్తిడి ఎదురవుతుంది కనుక మాకు ప్రాణహాని ఉంది అని మన దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ధైర్యం ఇస్తాడు, కానీ అధైర్యపడండి అని చెప్పడు. ధైర్యం కోల్పోయేవాడికి ధైర్యం చెప్పేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. బలహీనలను బలపరిచేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆదరణ లేని వారికి ఆదరణ కలగజేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ఇటువంటి దేవుడు మనకున్నగా మనం భయపడవలసిన పని లేదు, జడవలసిన పని లేదు. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు జరిగేది జరగబోయే చెప్పేవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనం భయము భక్తి కలిగి మనం జీవించాలి. అప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. అది మనం ఇక్కడికి పరిగెత్తి వెళ్ళి మళ్ళీ మనం ఇక్కడ కాదు అక్కడ స్వస్థ అని పరిగెత్తి వెళ్తాం. కానీ మనము ఒక పని విషయంలో వెళ్తే ఇంకో 2 దెయ్యాలు మనకు కూడా వస్తాయి. దేవుడు ఏమన్నాడంటే, ఎక్కడైతే 2-3 కూడి నా నామమును ప్రార్థన చేస్తారు వారి మధ్య ఉంటానన్నాడు. పెద్ద మంద దగ్గర ఉంటానన్నాడు, చిన్న మంద భయపడకూడదు అన్నాడు. కనుక మనం భయపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధానంలో మనం మోకరించి ప్రార్థన చేసి దేవుడు తప్పనిసరి కార్యం చేస్తారు. లోక సువార్త 24 అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ కూడా చక్కని మాట రాస్తాడు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గర వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడెను. ప్రియమైనది, ఎమ్మాయి గ్రామంలో ఎమ్మాయి మార్గమున 2 శిష్యులు నడిచి వస్తున్నారు. యేసు ప్రభు అప్పటికే లేచాడు. ఆయన సమాధి నుంచి లేచి వారి వెంట వెళ్తున్నాడు. వీళ్ళు ఆయన గురించి సంభాషించుకొని మాట్లాడుకున్నారు. రక్షకుడైన యేసుక్రీస్తుని చంపివేశారు, ఆయన ఈ విధంగా మరి మరణశిక్ష విధించారు అని వారు చెప్పుకుంటున్నారు. కానీ ఈయన వింటున్నాడు. ఆయన ప్రియమైన దేవుడిగా ఆయన అన్నాడు, బస చేయుచుండి ఈ దినములో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల అందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను అని చెప్పుకున్నారు. కనుక ప్రియమైన దేవుళ్ళ యేసుప్రభు వాళ్ళతో ఉంటేనే వారు గ్రహించలేకపోయారు, వారు గుర్తుపట్టలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క శక్తి లేదు, దేవుని యొక్క ఆత్మ లేదు. కనుక ఆత్మ కలిగిన తర్వాత వీళ్ళు ఈ విధంగా ప్రభు కొరకు చెప్పుకుంటున్నారు. ప్రభు విన్నాడు. అప్పుడు ఆయన నేనని దానికి వీళ్ళు భయపడ్డారు. భయపడకుడి అన్నాడు. అలాగే మనం కూడా భయపడకుండా, అధైర్యపడకుండా విశ్వాసం ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల కార్యాలు చేస్తాడని, మనల్ని ఆశీర్వదిస్తాడని, దీవిస్తాడని, ఏ విషయాల్లో కూడా జంకకుండా ధైర్యంగా నిలబడినప్పుడు ప్రభువు మన పట్ల అద్భుతాలు చేస్తాడు, కార్యాలు చేస్తాడు. వారికి భయపడకూడని చెప్పిన దేవుడు ఈ కృపాయుగం మనకు కూడా భయపడకుడి, దిగులు పడకుడి, అధైర్యపడకుడి, కార్యం చేసేవాడు నేనున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం అన్నాడు. ఇక్కడ కూడా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి
ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూసి మీరేమి వెతకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ ఆయన మాటకు రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. కనుక వీరిద్దరు శిష్యులు కూడా దేవుని వెంబడించాలని చూస్తున్నాడు. అంటే ఇక్కడ యోహాను అంటున్నాడు, ఇదిగో చక్కని మాట అంటున్నాడు. అతడు నడుచుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అంతకుముందే ఈ భూలోకానికి వచ్చినదనే సంగతి, యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడన్న సంగతి వారికి తెలియదు. గనుక దేవుని గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తు మన మధ్యనున్నాడు, ఇదిగో ఆయన వస్తున్నాడు అని యోహాను గారు ప్రకటన చేశారు. అప్పుడు అక్కడున్న ఇద్దరు శిష్యులు యేసును వెంబడిస్తానికి, రబ్బూని నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏ స్థలంలో నివసిస్తున్నావు, ఏ ఊరిలో ఉన్న ఏ గ్రామం అని అడిగారు. ఆయన సమాధానం చెప్పాడు. గనుక ప్రియమైన దేవునిరా, యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. అటువంటి దేవుణ్ణి మనం నిజమైన రక్షకుని అంగీకరించి విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. ఆఖరిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు, నీకిష్టమును, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సంహరింపవలెననియు అపోస్తుల కాకయి తాము అపోస్తులమని చెప్పుకును వారిని పరీక్షించి వారు అధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ప్రియమైన దేవుడా, భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును అన్నాడు. 7 నక్షత్రములను 7 దీపస్తంభముల మధ్యన ప్రభుని యేసుక్రీస్తు సంచరిస్తున్నాడు. ఇవన్నీ కూడా పద్మస్ దీవిలో యోహాను గారు దర్శనం ద్వారా చూస్తున్నారు. గనుక 7 దీపస్తంభముల మధ్యన సంచరించుతున్న యేసు పరిశుద్ధుడు, మృత్యుంజయుడు, ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఆయన లోకమును జయించాడు, సాతాను జయించాడు, అధికారులను జయించాడు, సమాధిని జయించాడు. ఈ సమాధిని జయించి సజీవుడిగా నిలిచి ఉన్న దేవుడు సింహాసనం ధరించి ఆయన అంటున్నాడు ఎఫెసు యొక్క సంఘమునకు, నీ క్రియలు ఒకప్పుడు మంచివే, నీ క్రియలు ఒకప్పుడు మంచివే, నువ్వు చేసిన పని, నువ్వు చేసిన పరిచర్య, నీవు దుష్టుని సంహరించావు, ఎదిరించావు, దుష్టులను సంఘములోనికి చేరనివ్వలేదు. కానీ నీకున్న మొదటున్న ప్రేమ ఇవన్నీ కూడా విడిచిపెట్టేశావు అని ఇక్కడ దేవుడు ఆ యొక్క సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. అలాగే మనము కూడా మొట్టమొదటున్న ప్రేమను విడిచిపెట్టి ఇతరులను ఎక్కువగా ప్రేమించుటలో, ఇతరులను ఎక్కువగా ఆదరించుటలో చేస్తే దేవుడు చూస్తూనే ఉంటాడు. మనం అనుకుంటున్నాం మొదటున్న ప్రేమను విడిచిపెట్టేసిన సంగతి మనకు గ్రహింపు ఉండదు. మొదట ఏ విధంగా అయితే విశ్వాసులైన వారిని కానీ సేవకులను కానీ ప్రేమించామో ఆ మొట్టమొదటి ఉన్న ప్రేమ కడవరకు ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్పింది. కనుక కడవరకు ఆ ప్రేమ ఉంటే మనం భయపడవలసిన పని లేదు. నిత్యరాజ్యానికి వారసులు అవుతామని విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమందు నాయన నడుచుచున్న యేసు అనే అంశం మీద మాతో మాట్లాడావు.
నువ్వు సముద్రం మీద నడిచావు నాయన. అలల చేత కొట్టబడుచున్న ఆ నావలో ఉన్న వారు భయపడ్డారు, అయినా భయపడకూడదు నేనే అన్నావు. అలాగే మేము కూడా విశ్వాసంలో ఈ భూలోకములో నాయన ఈ లోకమైన సముద్రంలో మేము ఈదుచున్నప్పుడు మాకు భయము, అలల చేత కొట్టబడచ్చు ప్రభువా. మాకు నాయన అధైర్యము కలగకుండా ధైర్యము కలిగించి, అల్ప విశ్వాసం రాకుండా విశ్వాసము కలిగి నాయన భయం కలగకుండా భయపడకుండా నాయన మేము విశ్వాసంలో ముందుకు సాగే భాగ్యం ధన్యత దయచేసి నడిపించమడుగుతున్నాను. దేవానికి స్తోత్రాలు. చదువుకొనిచున్న విద్యార్థులను వారి యొక్క చదువుల విద్యల జ్ఞానముల వయసులో వర్ధిల్లాలి ప్రభా. వారికి నీ కాపుదలుంచి నాయన నీ యొక్క వెలుగు వారి మీద ప్రకాశింపచేసి అందరినీ దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. రోడ్డు మీద దేవ నడక ప్రయాణము, సైకిల్ ప్రయాణము, మోటార్ సైకిల్ ప్రయాణము, కారుల ప్రయాణము, బస్సుల్లోనూ నాయన ఆటోల్లోనూ దేవా, లారీల మీద, అలాగే నాయన ట్రైన్లో ప్రభువా, విమానంలో నాయన, హెలికాప్టర్లో, అంతరిక్షంలో నాయన ఈ విధంగా ప్రయాణాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి నీ కృప తోడుగా ఉంచి నడిపించము దేవా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నాయన సంస్థల యొక్క నాయకులను, బిషప్లను, రెవరెండ్లను అందరిని కూడా నాయన దీవించి ఆశీర్వదించి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. సువార్త సేవ నాయన చేస్తున్న బిడ్డలందరినీ కూడా నీ మహిమ చేత నింపి నడిపించి దేవా నీకు స్తోత్రాలు. లేలపూడి సంఘం జ్ఞాపం చేసుకో. నేను నూతన మందిరం కట్టాను, ఇంకా కొంచెం పని ఉంది ప్రభు, అది కూడా పూర్తి చేసి నడిపించి దేవా నీకు స్తోత్రాలు. స్త్రీల సమాజమును, యవనస్తుల కూడికలను, సండే స్కూల్ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు నీకు స్తోత్రాలు దేవా. మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను దీవించి ఆశీర్వదించు నాయన. అలాగే పోలీసు అధికారులను నాయన వారి వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఇంజనీర్లను, కలెక్టర్లను, సబ్ కలెక్టర్లను, అదేవిధంగా నా ప్రభా సాఫ్ట్వేర్లను నాయన అందరిని కూడా కాపాడి నడిపించి దీవించి ఆశీర్వదించి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన చిన్న చిన్న జాబులు చేసిన బిడ్డలకు కూడా నాయన వారిని కూడా కాపాడి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నా ప్రభా నాయన డాక్టర్లను, నర్సులను, హయా పని చేస్తున్న బిడ్డలను వారిని కూడా కాపాడి నడిపించి దేవానికి స్తోత్రం. డాక్టర్లు అనగా దేవుడితో సమానమని నాయన ప్రజలు నాయన చెప్తారు. నాయన పరమ డాక్టర్ నువ్వు. ఈ డాక్టర్లకు నాయన డాక్టర్గా ఉండి నాయన ప్రజలకు నాయన మంచి దేవా ఈ యొక్క నా దేవుని స్టేట్మెంట్ జరగటాన్ని నీ కృప అనుగ్రహించి నడిపించి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నీ దయగలస్తము ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి దేవానికి స్తోత్రాలు. తల్లిదండ్రులు లేని బిడ్డలకు తెలివి, జ్ఞానమును, ఆలోచన శక్తిని అనుగ్రహించి నీ మహిమ చేత నింపి నడిపించము దేవానికి స్తోత్రాలు. శక్తి గల నామము బట్టి నాయన నడిపించము. ప్రతి ఒక్కరూ నాయన విశ్వాసంలో, సహవాసంలో, ఆత్మీయ జీవితం తొట్టిల్లకుండా కాపాడి నడిపించి దేవానికి స్తోత్రాలు. నాయన చర్యలు వేసిన వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని, పాడిన మేపుకునిస్తున్న వారిని నాయనా నీ స్తోత్రం అందరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ మహిమ చేత నింపి నడిపించమని, ఈ పరిచర్యలు పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని నాయన ప్రతి కుటుంబం దీవించి ఆశ్రయించి మహిమ చేత నింపి నడిపించమని, ఆదరించమని, కాపాడమని, కనికరించమని. నీ రాకడ బహు సమీపం ఉంది. మేమంతా సిద్ధపడి నీ రాకడలో రహస్య రాకడ ఎత్తబడి వధువు సంఘములు చేర్చబడి నీ కృప అనుగ్రహించి నడిపించమని, విశ్వాసంతో కూడిన ప్రార్థన మేమంతా చేయటానికి నీ కృప అనుగ్రహించమని, వినిచిన ప్రతి కుటుంబం నాయన ప్రతి చదువుకొనిసిన విద్యార్థులు అందరిని కూడా దీవించాల్సిన మహిమ చేత నింపి నడిపించమని, నీ దయగలస్తం తోడుగా ఉంచి దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ కనికరము, నీ జాలి, నీ ప్రేమ మాపై ఉంచమని యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.